కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా స్వీకరించి కంకణబొత్తులై చేయాలని చెప్పి మరొకసారి రండి ఇక్కడ స్టార్ట్ అయింది. సరే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పార్టీ పెద్దలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మొదటి రోజుగా అందులో వికలాంగులు, వృద్ధులు, అనాథలు వీళ్ళందరికీ కూడా తన అయ్యేండ్ భోజనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతోటి సంక్షిప్తంగా భోజనం చేయాలని వారు ఏదైతే ఆదేశించారో ఆ ఆదేశానుసారం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 22 అనాథాశ్రమాలు, అదేవిధంగా మెప్మా వికలాంగుల యొక్క అసోసియేషన్ వాళ్ళు, అదేవిధంగా వికలాంగుల ఇతర అసోసియేషన్లు, ఎన్జిఓస్ అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికి కూడా ప్రత్యేకించి మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్న తర్వాత ఒకప్పుడు 200 రూపాయలు వికలాంగులకు కానీ, అనాథలకు కానీ, అవాయికులకు కానీ, విధవరాలకు కానీ, వృద్ధులకు కానీ ఇచ్చేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చుకుంటే ఏమొస్తుందంటే ఈ రోజున ఎదుర్కొన్నటువంటి మా వికలాంగుల సోదరిమణులకు, సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడి ఈరోజు వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడం కానీ, 3000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కానీ, ఎక్కడైనా అవుట్ సోర్సింగ్ ఉంటే ప్రత్యేక చొరవ చూపెట్టి వారికి అవకాశం ఇవ్వడం కానీ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, వృద్ధులకు 2000 రూపాయలు, అనాథలకు, ఒంటరి మహిళలకు 2000 రూపాయలు, అదేవిధంగా అందులకు 3000 రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతు తెలుపుతూ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద, బీద, బిక్కి, వికలాంగులకు, అనాథలకు, అభాగ్యులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులందరికీ కూడా ఆసరగా ఉండి ఆర్థికంగా నిలబడి ఈ అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో ఎవరు చేసినా, బిడ్డలో, కొడుకులో చేసినా చేయకుండా కేసీఆర్ లాంటి బిడ్డ ఈ రాష్ట్రానికి ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా గుండెలు నిండుగా ఈ యొక్క 8 సంవత్సరాల నుండి చెప్పుకోవడం జరుగుతుంది. ఒక ప్రజానాయకుడికి